అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం పూరి చేసుకుందామండి. గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లోకి ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ గరిటె ఆయిల్ వేసుకోవాలండి. పూరీలు బాగా పొంగాలంటే కొద్దిగా షుగర్ వేసుకోవాలండి. పెద్ద తీపేమి ఉండదు, కొద్దిగా వేసుకోవాలి. పూరీ పిండిలోకి బాగా కలపాలండి. అదే మీకు షుగర్ కొంచెం లావుగా ఉంటే కనుక పౌడర్ చేసి వేసుకోండి. మనం వేసిన ఆయిల్ ఈ పిండికి బాగా పట్టించాలండి. ఈ షుగర్ వేసుకోవటం వల్ల పూరి బాగా పొంగుద్ది, మళ్ళీ నూనె కూడా లాగదండి. పిండి అంతా పట్టించేసాను నూనె. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకుందాం. కొన్ని నీళ్ళు వేసుకుందామండి. కొంచెం కొంచెం వేసుకుందాం, మరీ జోరుగా కలుపుకోకూడదు. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పూరీ పిండికి. ఇదిగోండి పిండి ఇలా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి మీద కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇలాగా దీనిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ రాద్దాము పిండికి. ఆయిల్ రాసి ఒక 15 మినిట్స్ అన్నా రెస్ట్ ఇద్దామండి దీనికి. అప్పుడు పూరీలు బాగా వస్తాయి. ఇదేంటి పూరీ పిండి కలిపింది ఇప్పుడు మామిడికాయలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, పూరీలోకి ఇప్పుడు మామిడికాయ జ్యూస్ చేసుకుందాము. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎప్పుడు చికెను మటను ఇలాగే కాదు, ఇలా మామిడి పళ్ళు కూడా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు ఏంటి ఇలా కూడా తింటారా అని అనిపించిందండి. మన ఆంధ్రాలో ఈ టైప్లో తినరు కదా, నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఒకసారన్నా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మామిడిపళ్ళు దానికి దీన్ని షికండి అని అంటారండి ఇక్కడ కర్ణాటకలోని. ఇది మనం రసంకాయలు తీసుకున్నానండి నేను. లేదు మన దగ్గర రసంకాయలు లేకపోతే బంగిరిపిల్లన్నా తీసుకోవచ్చు, కానీ రసంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసుకుందాము. జ్యూస్ అంతా ఇప్పుడు దీంట్లోకి పిండేసుకుందామండి. ఇలా తొక్కల్లోదంతా తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ టెంకలో కూడా తీసుకుందాము. ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ అప్పుడు చాలా ఎలా తింటారా అనిపించిందండి. తినడం స్టార్ట్ చేశాక చాలా బాగా అనిపించింది. పూరీని ఈ సిక్కండి అంటారండి దీన్ని కర్ణాటకలోని. మన ఆంధ్ర వాళ్ళకైతే పెరుగులో తింటా అలవాటు ఉంటుంది, కానీ ఇలా పూరీలో ఎప్పుడూ తినలేదు నేను. అతేని పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చాకనే తిన్నానండి నేను. ట్రై చేయొచ్చు ఒకసారి, బాగానే ఉంటుంది. మొత్తం జ్యూస్ చేసేసుకున్నానండి. కొంచెం ఇది రసంకాయ కదా, అందుకని ఇలా ఉంటుంది. ఒకసారి మిక్సీ వేసుకుందామండి దీన్ని, కొంచెం మెత్తగా అవుతుంది. దీంట్లో ఇప్పుడు షుగర్ వేసుకుందామండి. మన మామిడి పండు తీపిని బట్టి వేసుకుందాం, సరిపోతుంది. మామిడి పండు చాలా తీగా ఉందండి మా కాయ. షుగర్ వేసుకున్నాక దీంట్లో యాలక్కాయ పొడి వేసుకోవాలండి. ఇదే దీనికి టేస్ట్. నా దగ్గర ఆల్రెడీ పొడి కొట్టింది ఉన్నది, అదే వేసుకుంటున్నాను. లేకపోతే యాలక్కాయలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకున్నానండి సికండీని. దీని పేరు కరెక్ట్గా పలుకుతున్నానో లేదో నాకు తెలీదు, బట్ ఇదే అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం పూరి ప్రిపేర్ చేసుకుందాం. పూరి పిండి అయితే బాగా నానిందండి. ఒకసారి మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా ఇలా మిక్స్ చేసుకుందామండి. మన పూరి పిండిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద చేసుకుందాం దీన్ని. అన్నీ ఇలా చాక్తో కోసుకోవటం వల్ల అన్నీ ఈక్వల్గా వస్తాయండి, గమ్మును కూడా అయిపోతుంది. ఈ సైజు ఉండలు చేసుకుంటే సరిపోతుందండి. మన పూరీ సైజుని బట్టి చిన్న చిన్న పూరీలు అయితేనే బాగుంటాయి. ఇలా సైజ్ చేసుకుంటే సరిపోతుంది. పూరీలు ప్రిపేర్ చేసుకుందామండి.
నేను ఇది గోధుమ పిండి వేసుకుంటున్నానండి నేను. లేకపోతే ఆయిల్‌తో కూడా చేయొచ్చు. నాకు ఆయిల్‌తో అంత బాగా రావు. షేప్ రాదండి. రౌండ్ షేప్ రాదు. అందుకని నేను పిండితోనే చేసుకుంటున్నాను. ఆల్రెడీ పొయ్యి మీద ఆయిల్ హీట్ చేసేసానండి. ఇలా ఈ మందంలో చేసుకోవాలి. మరీ చపాతీలాగా పలుచగా కాదు. కొంచెం మందంగా చేసుకోవాలి. చేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి. పూరీలు రౌండ్గా చేసుకుంటే బాగా పొంగుతాయండి. బాగా రౌండ్గా వస్తేనే బాగుంటుంది పూరి. ఇలా రౌండ్గా రావాలండి. ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాము. ఏమైనా పిండి ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా దులిపేసుకోవచ్చు, లేకపోతే నూనె పాడవుతుంది. హీట్ అయిపోయిందండి. పూరీలు వేసుకుందాము. పూరీలు ఇలాగా ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదండి. ఇలా సైడ్కి వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు పూరీ వేపేసుకుందామండి. పూరీ వేస్తున్నాను. మనం వేగానే అలా పూరీ పైకి తేలాలండి, ములక్కూడదు. అప్పుడే బాగా పొంగుతాయి. అదిగో చాలా బాగా పొంగిందండి పూరి. ఇలా షుగర్ వేసుకోవటం వల్ల ఎక్కువ ఆయిల్ పీల్చదు, బాగా పొంగుతాయండి పూరీలు. ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం. నూనె బాగా కాగనివ్వాలండి పూరీకి, అప్పుడే బాగా పొంగుతాయి.